రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప జిల్లాలో భూ ఆక్రమణలపై ఏపీ సర్కార్ కొరడా జులిపించింది. కడప చిత్తూరు జాతీయ రహదారి గువ్వల చెరువు సుగాలిబిడికి సమీపంలో దాదాపు 147 ఎకరాల భూమి వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి బంధువుల పేరిట ఉంది. అయితే ఇందులో అటవీ భూములు కూడా చేర్చినట్లు రెవెన్యూ రికార్డుల ద్వారా ప్రభుత్వ అధికారులు గుర్తించారు. అటవీ శాఖ భూములను కూడా కబ్జా చేశారన్న ఆరోపణలు రావడంతో ఈ వ్యవహారంపై విచారణ కమిటీ నియమించారు. కమిటీలో ఆర్టీఓ, డిఎఫ్ఓ, ఓ అండ్ రికార్డ్ సర్వే ఏడీతో కూడిన బృందం విచారణ చేపట్టనుంది. ఇప్పటికే అటు సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు కూడా రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. తమపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో విచారణ చేసే సమయంలో భూమిలో పండిస్తున్నటువంటి పంటలను తొలగించకుండా సర్వే నిర్వహించాలని న్యాయస్థానాన్ని కోరారు. ఈ మేరకు సానుకూలంగా స్పందించిన న్యాయస్థానం అందుకు అనుగుణంగానే హైకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. రైట్, ఇక కడప జిల్లాలో భూ ఆక్రమణలపై ఏపీ సర్కార్ కొరడా జుడిపించింది. కడప చిత్తూరు జాతీయ రహదారి గువ్వల చెరువు సుగాలిబిడికి సమీపంలో దాదాపు 147 ఎకరాల భూమి వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి బంధువుల పేరిట ఉంది. అయితే ఇందులో అటవీ భూములు కూడా చేరినట్లు రెవెన్యూ రికార్డుల ద్వారా ప్రభుత్వ అధికారులు గుర్తించారు. అటవీ శాఖ భూములను కూడా కబ్జా చేశారన్న ఆరోపణలు రావడంతో ఈ వ్యవహారంపై విచారణ కమిటీ నియమించారు. కమిటీలో ఆర్టీఓ, డిఎఫ్ఓ, ఓ అండ్ రికార్డ్ సర్వే పేరిట బృందం విచారణ చేపట్టనుంది. ఇప్పటికే అటు సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు కూడా రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. తమపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో విచారణ చేసే సమయంలో భూమిలో పండిస్తున్నటువంటి పంటలను తొలగించకుండా సర్వే నిర్వహించాలని న్యాయస్థానాన్ని కోరారు. ఈ మేరకు సానుకూలంగా స్పందించిన న్యాయస్థానం అందుకు అనుగుణంగానే ఆదేశాలు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని కడప జిల్లా ప్రతినిధి యూసఫ్ ఫోన్ లైన్లో అందిస్తారు. యూసఫ్. థ్యాంక్ యూ సూర్ణ. కడప జిల్లాలో అయితే భూ ఆక్రమణలపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో పట్టు సాధిస్తా ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చినట్టు 9 నెలల వ్యవధిలోనే ఇప్పటికే అటు ఎవరైతే వైసీపీ నాయకులు అత్యంతంగా భూ ఆక్రమణలు చేశారు, రికార్డులను మాయాజాలం చేశారు, రెవెన్యూ రికార్డులో వాళ్ళ పేర్లను పొందుపరుచుకున్నారు అన్నటువంటి ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నారు. ఈ నేపథ్యంలో సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వానికి సంబంధించి ప్రధాన సలహాదారుగా కొనసాగారు. అన్ని శాఖలను కూడా ఆయన అప్పట్లో మెయింటైన్ చేశారన్నటువంటి ఒక వాదన అయితే ఈయనపై అపవాదం అయితే ఉంది. ఈ నేపథ్యంలో గువ్వల చెరువు కడప జిల్లాలోని ఇటు చిత్తూరు కడప ప్రధాన రహదారి బైపాస్ వద్ద ఒక పెద్ద విల్లా ఏర్పాటు చేశారు. అలా 147 ఎకరాలకు సంబంధించినటువంటి ఆ ల్యాండ్ ఉంది. ఆ మొత్తం కూడా వీరి యొక్క ఈ సోదరిని కుమారుడు పేరు మీద నమోదు చేసుకున్నట్లు రెవెన్యూ రికార్డులలో వెల్లడవుతా ఉంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో రెవెన్యూ శాఖ అయితే అవినీతి జరిగిందని చెప్పి ఆరోపణ చేస్తా ఉంది. అటవీ శాఖ అధికారులు అయితే ఇది మా అటవీకి సంబంధించినటువంటి భూమి కాదని చెప్పేసి ఒక పెద్ద డైలమాలో పెట్టారు. ఇప్పుడు ఈ వ్యవహారం నిధి తెలిసేందుకు CCLA నుండి ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. అటు పవన్ కళ్యాణ్ కూడా ఒకవేళ ఖచ్చితంగా అటవీ భూమిని అయితే ఆక్రమించి ఉంటే కేసు నమోదు చేయండి అని చెప్పి జిల్లా కలెక్టర్ ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో నిన్నటి నుండి కూడా విచారణ కమిటీ ఈ యొక్క భూముల్లో పూర్తిగా సర్వే నిర్వహిస్తా ఉన్నారు. ఎంత మేర ప్రభుత్వ భూమిని ఆక్రమించారు, వీరికి ఏ విధంగా ఈ భూమి సంక్రమించింది అనేటువంటి కోణంలో అయితే పెద్ద విచారణ కొనసాగుతా ఉంది. ఆ దరిదాపులకు ఎవరిని కూడా అనుమతించడం లేదు. ఇటు ఆ స్థానిక MRO కావచ్చు, RDO కావచ్చు, ఎవరికి సమాచారం ఇవ్వకుండానే డైరెక్ట్ వెళ్లి ఈ యొక్క పరిశీలన కొనసాగిస్తా ఉన్నారు. ల్యాండ్ సర్వే ఏడి ఎవరైతే ఉన్నారో ఆయనతో పాటు RDO, స్థానిక MRO ఈ ముగ్గురితో పాటు క్రియాశీలకంగా నివేదికను మాకు సమర్పించాలని చెప్పి ప్రభుత్వం ఆదేశించింది. 147 ఎకరాలే ఉందా, అంతకు మించి ఏమన్నా భూమి ఉందా అన్నటువంటి కోణంలో అయితే విచారణ కొనసాగుతా ఉంది. 50 ఎకరాల నుండి 60 ఎకరాలు అటు రెవెన్యూ ల్యాండ్ ను ఆక్రమించారని చెప్పేసి గతంలోనే ఆరోపణలు వచ్చి దీనిపైన అటవీ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి పవన్ సీరియస్ అయ్యారు. దానిపై ఖచ్చితంగా విచారణ జరగాలని చెప్పి కొద్ది రోజుల పాటు పూర్తి స్థాయిలో ప్రభుత్వం అయితే మౌనం దాటింది.
దాల్చింది. ఈ నేపథ్యంలో మళ్ళీ ఆరోపణలు వెలువెత్తడంతో పూర్తిగా ఇప్పుడైతే నిగ్గు తెలిసేందుకు ఇప్పుడు ఒక విచారణ కమిటీ అయితే రంగంలోకి దిగింది. ఈ 4-5 రోజుల్లోనే పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ చేసినటువంటి సర్వే రిపోర్ట్ అందించనున్నారు. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు తమకు మినహాయింపు ఇవ్వాలి, తమ పంట పొలాలను కాపాడాలి, వాటిని డిస్టర్బ్ చేయకుండా, వాటిని ఏరి వేయకుండా కూడా ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి సజ్జల కుటుంబం కూడా అటు కోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి. అక్కడ కూడా హైకోర్టు వీరికి ఆదేశాలు జారీ చేసింది. మీరు ఒకవేళ ఆక్రమణ జరిగింటే అటువంటి సర్వేను రూపొందించండి, కానీ అక్కడ ఉన్నటువంటి చెట్లను కానీ వాటిని పంట పొలాలను కానీ తొలగించకుండానే సర్వే నిర్వహించాలని చెప్పి ఆదేశాలు ఇచ్చిందని చెప్పి అటు సభ్యుల కుటుంబ సభ్యులు కూడా తెలుస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో నిన్నటి నుండి జరుగుతున్నటువంటి విచారణ ఏ స్థాయికి తీసుకువెళ్తుంది, ఈ అక్రమాలు ఏమైనా బయటకు పోతాయని చెప్పేసి వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. సువర్ణ. Right. Thank you for the updates, Yusuf.